గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను వడ చేస్తున్నాను. హోటల్లో పెద్ద పెద్ద వడలు ఎలా చేస్తారో అట్లా ట్రై చేద్దామని చేస్తున్నాండి. మినపప్పు నైట్ నానబెట్టాను, ఇప్పుడే గ్రైండ్ చేశాను. ఇలా ఉండాలండి. లూజ్గా ఉన్న మనము వడ మంచి షేప్లో వేయలేము, పెద్దగా కూడా వేయలేము. సో ఇట్లా ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో సోడా అది ఏమి యూజ్ చేయట్లేదండి. నేను కొంచెం జీలకర్ర అండ్ మనము చట్నీ కూడా చేస్తాం కాబట్టి సాల్ట్ ఎక్కువగా వేసుకోకుండా కొంచెం సాల్ట్. ఇట్లాగా ఒక కవర్ అండి ఇది. మనము ఆయిల్ ప్యాకెట్ అయితే ఇంకా మంచిది, సాఫ్ట్గా ఉంటుంది. నా దగ్గర లేదని నేను ఇది వచ్చేసి ఆటా ప్యాకెట్ అనమాట, కట్ చేసుకున్నాను. దీనికి కొంచెం వాటర్ అప్లై చేసి నేను పెద్ద వడ అని చెప్పాను కదా, కొంచెం ఎక్కువ తీసుకొని దీన్ని చక్కగా కొని ఆయిల్లో వేసేద్దామండి. ఆయిల్లో వేసేప్పుడు కొంచెం కేర్ఫుల్. ఓకే అండి, ఆయిల్లో వేసాను. వేసిన వెంటనే దాన్ని తిప్పకండి, ఎందుకంటే అది కింద పచ్చిపిండి కదా, అతుకుపోయి షేప్ అవుట్ అవుతుంది. కొంచెం ఒక 2-3 సెకండ్స్ అట్లా ఆగిన తర్వాత దాన్ని మనము నెమ్మదిగా తిప్పేసుకుందాం. సోడా వేయలేదు కదా, పొంగవేమో, క్రిస్పీగా రావేమో అనుకోకండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, హ్యాపీగా తినొచ్చు. సోడా వేయడం వల్ల ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, అది మనకు మంచిది కాదు. కాబట్టి సోడా అవాయిడ్ చేసి కూడా ఒకసారి ట్రై చేసి చూసారా, వడ రెడీ అయిపోయింది. చక్కగా యమ్మీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. పెద్ద సైజ్. మనం ఇవే వడలు హోటల్లో తీసుకుంటే మనకి చాలా కాస్ట్లీ. సరే, డబ్బుల తర్వాత, కానీ అసలు అక్కడ ఏ ఆయిల్ వాడుతున్నారు, ఆయిల్ని ఎన్నిసార్లు రిపీట్ చేసి ఫ్రై చేస్తున్నారు అనేది మనకు తెలియదు. కాబట్టి ఇంట్లో హ్యాపీగా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి తెలుసా. ఇంట్లో హ్యాపీగా చేయండి, చేసి పిల్లలకు పెట్టండి. చాలా హెల్దీ. అండ్ మినపప్పు మంచి బలం కదండి పిల్లలకి. తప్పకుండా ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.